అప్పు ఫోన్ ద్వారా రాజుని ఎవరిని కలిశాడు, ఎవరు అతను అని అవన్నీ కనుక్కొని కావ్య, అప్పు వాళ్ళిద్దరూ కూడా కలిసి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని నిలదీసి అడుగుతూ ఉంటారు. నీకు రాజు సార్ తెలుసు కదా, నిజం చెప్పు. నిన్న నువ్వు అతన్ని కలిసి డబ్బులు కూడా తీసుకున్నావు, నాకు తెలుసు, నిజం చెప్తావా లేదని చెప్పి కావ్య అతన్ని అడుగుతూ ఉంటుంది. అది విన్న అతనైతే నిజం చెప్తే రాజు సార్ నన్ను చంపేస్తారు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న అప్పు అయితే ఎందుకు చంపేస్తారు, నువ్వు నిజం చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకునే మార్గం మేము చూపిస్తాం, నిజం చెప్పు మర్యాదగా అని చెప్పి అప్పు కూడా అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటలకు అతనైతే ఐడియా బాగుంది మేడం, చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి కావ్య అయితే మరి చెప్పు, ఆలస్యం దేనికి అని చెప్పి అడుగుతుంది. ఆ రోజు బాబుని తీసుకుని వచ్చారు కదా మేడం, ఆ బాబు ఎవరు ఏంటి అని చెప్పి అతనైతే కావ్యకి మొత్తం వివరాలు చెప్తాడు. అది విని కావ్య అలాగే అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక ఆ బాబు ఎవరు, ఆ బాబు తల్లి ఎవరు, ఆ బాబు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇవన్నీ కూడా కావ్య తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి ఇదంతా నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.